గాని ఓనర్ గారు నేను మీకు ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి సార్. నాకొక్కటే ఒక ఆప్షన్ గావాలి. హైడ్‌లో ఉండి ఎవరు చూస్తున్నారు? వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రెస్ వివరాలతో సహా అది యాడ్ చేయండయ్యా మీకు దండం పెడతాను. నాకు ఆ రెడ్డెమ్మక్కకి కాల్ చేసి అడుగుతా లడ్డు కావాలంటే. అడుక్కో అడుక్కో. ఏమైనా అడుక్కోపో. నాకు సంబంధం లేదు. పో. ఇంగ. హమ్మయ్య! నేను గోడకు ఆనుకుంటే సరిపోతది. ఎప్పుడైనా నిద్ర ఎప్పుడైనా నిద్ర వచ్చిద్ది. కొంచెం ముందుకు లాక్కొని మరీ దూరంగా ఉంటే బాగోదు. హ్మ్. అంతే సంగతి. గుడ్ నైట్ అందరికి ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికి. ఏం పర్లేదు ఎట్లైనా ఒకటే. ధనా గారు మీరు చెప్పుంటే అన్విత గారు అదే కామెంట్స్ ధన గారు మీరు చెప్పినారు అదే అన్విత కామెంట్ చేసింది. అంటే మిమ్మల్ని గాని ఓనియదు గొడ్డలు తీసుకొని వస్తది మీ మీదకి అని చెప్పినానని అంటున్నాడు నన్ను. నువ్వు లైక్స్ ఇస్తే చాలు. నువ్వు నిద్రపోతే నీ లైవ్‌కి రాను. ఏంది మే ఎన్నికి పోతే తనతో ముందరకొచ్చి పొడుస్తావు. నేను బయట ఎంతసేపు నించున్నానో తెలుసా? 4 నుంచి ఈ యక్క లైవ్‌కొచ్చేదాకా బయట నిలబడుకొని వచ్చిన నేను 1 అవర్స్ నించున్నా. ఇటు దొబ్బితే కింద పడే దానిలాగా అయిపోయిన వర్షానికి తడిసి తడిసి. కాదు మేమేమన్నా టుగెదర్ పెట్టమని అడిగామా? పాపం రెస్ట్ తీసుకొని అసలు డిస్టర్బ్ చేయడమే మానేసాము. ఫోన్ కాల్ కూడా లేదు. కానీ నువ్వేం చేసావు? టుగెదర్ 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 అన్నావు. అందుకని ఎవరి దూరం వాళ్ళు తీర్చుకోవాలి. అయ్యా లైక్ కావాలి ఆ లైక్ ఈ తండ్రి మళ్ళా లైక్ కావాలని పెట్టినాము. ఎవరికన్నా ఫోన్ చేసి అయినా తలా 2 లైక్లు ఇప్పించండి. ఈడ ఇనపరాదని వాయిస్ దాంట్లో పెట్టుకున్న తల్లి. ఏ అన్విత నీతో చూసుకో ఇంకా నీతో కానిలే నీతో అయితే 2 నీతైతే అన్ని మొత్తం. నిన్ను వర్షంలో ఎవరు తడవమని చెప్పారు? మళ్ళీ వర్షం పడుతుందని చెక్క భజనలు వర్షం సాంగ్ పెట్టించారు. స్వాతిలో ముత్యమంత సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ పెట్టించింటే దద్దరిల్లిపోయింది మే. ఆ నుంచి ఎట్లా వస్తారు మే ఇంటికి? ఇంతే మే. కచ్చి సాగర్ మీ అన్విత సాగర్ నీతో కచ్చి అంటున్నాడు చూసుకో. నాతో అన్ని కచ్చిలా. అయితే అక్క నాకు అన్విత కచ్చి చెప్పింది బాయ్ నేను ఉండను లైవ్ లో వెళ్ళిపోతున్నాను అక్క. అన్విత నాకు కచ్చి చెప్పింది నేను ఈ లైవ్ లో ఉండను. మీ లైవ్ లో కచ్చి చెప్పిందంటే ఆ లైవ్ లో నేను ఉండను వెళ్ళిపోతున్నా బాయ్. అన్విత కచ్చి చెప్తే నేను అస్సలు ఉండను అక్కడ. నేను ఉండను వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడానికి ట్రై చేయి. మళ్ళీ ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. 150 లైక్స్ వచ్చాక కచ్చి అంట. ఏమి అందరినీ ఈ టైంలో వాటర్కు దేనికో దానికి లేసింటారు మే వాళ్ళు. మనం అంటే కంటిన్యూగా మేల్కొని ఉన్నాం, వాళ్ళు మధ్యలో లేసింటారు. ఆ నిద్ర మబ్బన్న వదిలిస్తున్నావు వాళ్ళకి మొత్తం. నిద్ర మబ్బు వదిలేదాకా చేస్తున్నావు. పోతే రేపు ట్రీట్మెంట్ కి వేరేలా ఉంటుంది ముందే చెప్తున్నా. పోతే రేపు ట్రీట్మెంట్ కి వేరేలాగా ఉంటుందా? ఏం చేస్తావు అమ్మే? ఏంకా 33 వచ్చినాయి సరిపోవా నీకు? మరి ఇంత ఆశ ఎందుకు నీకు? ఈ అర్ధరాత్రులు ఎవరన్నా లైవ్కి వచ్చారనేనా
వినాయకుల కాడ తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటారు సెల్లుని పక్కన పడేసి